మన దేశానికి భరతమాత అనే పేరు ఉంది. అలాగే మన హిందూ మతంలో దేవుళ్ళ కంటే దేవతలకి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. శక్తికి ప్రతిరూపంగా, సంపదకు ప్రతిరూపంగా, చదువుకి ప్రతిరూపంగా స్త్రీని చూస్తుంటాం. మన పురాణాలలో స్త్రీకి ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించాం. కానీ ఇదంతా పైకి కనపడే ఒక రీల్ లాంటిది. రియాలిటీకి వచ్చేసరికి అలా లేదు. ఆడపిల్ల పుడితే లక్షల కట్నాలు ఇచ్చి పెళ్లిళ్ళు చేయలేక వాళ్ళు కడుపులో ఉండగానే చంపే స్టేజ్ నుంచి వారిని పెంచి పెద్ద చేసి ఒక వయసు వచ్చాక మార్కెట్లో పెట్టి అమ్మే స్టేజ్లో ఉన్నాం. అసలే సమస్త సృష్టికి మూలమైన స్త్రీ గర్భం నేడు వ్యాపార వస్తువుగా మారిపోయింది ఏమిట్రా అనుకుంటుంటే 4 డబ్బుల కోసం జానుడు పొట్ట నింపుకోవడానికి అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను అద్దెకిచ్చేస్తున్నారన్న విషయానికి ఇంకెలా రియాక్ట్ అవ్వాలో తెలియడం లేదు. ఎస్, మీరు విన్నది నిజమే. మన భారతదేశంలోనే భార్యలను ఇతర మగవాళ్ళకి అద్దెకిస్తున్నారు. ఈ వీడియోలో దీని గురించి మాట్లాడబోతున్నాను. కార్లు, బైక్లు రెంట్కిచ్చినట్లు భార్యలను అద్దెకిస్తున్న వాళ్ళ గురించి, అసలు వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఈ దారుణం అంతా ఎక్కడ జరుగుతుంది, పోలీసులు ఏం చేస్తున్నారు అన్న విషయాలనే స్పష్టంగా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఈ వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. దయచేసి ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్కి వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇచ్చట ఇల్లు అద్దెకి ఇవ్వబడును, కార్లు, సైకిలు, బైకులు అద్దెకి ఇవ్వబడును వంటివి ఇప్పటి వరకు మనం చూస్తుంటాం. కానీ కట్టుకున్న భర్తే తన భార్యను అద్దెకివ్వడం అనేది వినడానికి కాస్త వింతగా, జుగుత్సాకారంగా ఉంది కదా. ఈ అద్దె ప్రక్రియకు మళ్ళీ సాంప్రదాయం అనే పేరు. సాంప్రదాయం అనో డబ్బుల కోసమనో ఈ భార్యను అద్దెకిచ్చే పద్ధతి మాత్రం మన ఇండియాలోనే జరుగుతుంది. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పుకునే మన దేశంలో ఈ పద్ధతి ఉంది అంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఈ తంతంతా మధ్యప్రదేశ్లోని ఓ గ్రామంలో బాహాటంగా జరుగుతుంది. అయినా దీని గురించి ఎవరు నోరువీపి మాట్లాడరు. రెంట్ ఫర్ వైఫ్ పేరుతో స్త్రీలకు జరుగుతున్న అన్యాయం గురించి ఏ మీడియా, ఏ పొలిటీషియన్ మాట్లాడరు. ఎందుకంటే అది వాళ్ళ సాంప్రదాయం అండి అంటారు. సాంప్రదాయం పేరుతో స్త్రీని అంగడి వస్తువును చేసి అమ్మి పారేస్తున్నారు. అమ్ముడుపోయే ఆ స్త్రీలు కూడా ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అంటూ నోరు మూసుకుని ఉంటున్నారు. ఏంటో ఈ వింత ఆచారం. అసలు ఈ దరిద్రపు ఆచారం ఉన్నది ఎక్కడంటే మన భారతదేశంలోని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివపురి జిల్లాలోని గ్వాలియర్ అనే ఊర్లో. ఇది రాజపుత్రులు ఉండే ప్రాంతం. ఇక్కడ 4 పైసలు ఎక్కువ ఉన్న మగ మహారాజులకు ఒక అరుదైన సౌకర్యం ఉంది. వీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు భర్తకు డబ్బులు ఎరగా చూపి నచ్చిన స్త్రీని అద్దెకి తెచ్చుకోవచ్చు. అక్కడ సీజనల్గా ఏటా కొనసాగే సాంప్రదాయం ఇది. ఈ సాంప్రదాయానికి ఒక పేరు కూడా ఉంది. అదే దడీచ ప్రద. అంటే కొన్ని నెలల్లో లేదా కొన్ని సంవత్సరాల పాటు భార్య పాత్రలో ఉండడానికి ఒక ఆడదాన్ని తన కట్టుకున్న భర్త వేరే మగవాడికి అమ్మడం అన్నమాట. దీనికోసం అక్కడ వేలాది మంది మహిళల్ని సిద్ధంగా ఉంచుతారు. షోరూమ్స్లో బొమ్మల్ని నిలబెట్టినట్టు ఈ భార్యల మార్కెట్లో ఆడవాళ్ళని వరుసలో నిలబెట్టి మరీ అద్దెకిస్తారు. అద్దె అనేది ఊరికే జరిగితే కుదరదు కదా, దానికి ఒక అగ్రిమెంట్ ఉండాలి కదా. అందుకోసం ఇక్కడ జరిగే ఒప్పందాలకు చట్టబద్ధత కూడా ఉంది. 10 రూపాయల నుంచి 100 రూపాయల రెవెన్యూ స్టాంప్ పేపర్ల మీద ఈ డీల్ని సర్టిఫై చేస్తారు. అంతేకాదు ఈ తతంగానికి కొన్ని రూల్స్ కూడా ఉన్నాయి. అద్దె కాలంలో అద్దెకు తీసుకునే స్త్రీకి ఏమీ కాకుండా చూసుకునే బాధ్యత అద్దెకు తీసుకున్న వ్యక్తులదే. ఏ కారణం చేతనైనను అద్దెకు వెళ్లిన స్త్రీ అనారోగ్యం పాలైతే అద్దెకు తీసుకున్న వ్యక్తి పూర్తిగా ఆ స్త్రీ బాధ్యత వహించాలి. ఈ విషయం గురించి స్టాంప్ పేపర్లో పక్కాగా ఉంటుంది. కానీ ఎప్పుడు ఎవరు అలా బాధ్యత వహించరు. అద్దెకు వెళ్లిన స్త్రీకి ఏమైనా అయితే అద్దెకు తీసుకున్న వ్యక్తి ఎలాంటి బాధ్యత వహించడు. ఒకవేళ కాంట్రాక్ట్ పూర్తి కాకముందే ఆ స్త్రీ ఆరోగ్యం పాడైతే ఆమెను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడో అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు సదరు డబ్బున్న పెద్ద మనిషి. అయితే అన్ని విధాల సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న మహిళనే అద్దెకు తీసుకుంటారు కనుక ఇప్పటి వరకు ఎలాంటి సమస్య రాలేదంటారు స్థానికులు. కాకపోతే ఈ తంతు మొత్తంలో ఒక్కటే షరతు ఉంటుంది. అదేమిటంటే అద్దెకు భార్యను తీసుకెళ్లే వ్యక్తికి అప్పటికే ఒక భార్య ఉండకూడదు. భార్యలో లేని వారు మాత్రమే అద్దెకు భార్యలను తీసుకెళ్లేందుకు అర్హత కలిగి ఉంటారు. గవర్నమెంట్ గట్టిగా రూల్ పెడితేనే ఎవరు పాటించరు. పైగా ఆడవారు అంగట్లో బొమ్మల్లాగా అద్దెకు ఆడవారు దొరికితే ఏం షరతులు పెట్టినా ఎవరు పాటిస్తారు? ఈ షరతుని చాలామంది పాటించరు. భార్యలు ఉన్నవారు కూడా ఆ విషయాన్ని దాచిపెట్టి అద్దెకు భార్యలు తెచ్చుకుంటారు. ఇలా తెచ్చుకున్న అద్దె భార్యలు కనుక బాగా నచ్చితే కాంట్రాక్ట్ రెన్యువల్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఇక మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో అయితే ఈ భార్యల బజార్ పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో జరుగుతుంది. పేదరికం సృష్టించే వైపరీత్యాల్లో ఇది ఒకటని ఈ వింత ఆచారం చెప్పకనే మనకు చెబుతుంది. అసలు ఈ భార్యలను అద్దెకిచ్చే ప్రక్రియ ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు. ఓ ఆచారంగా భావించే ఈ తంతు కొన్ని సంవత్సరాల పూర్వం నుంచి ఉంది. అద్దెకు వెళుతున్న స్త్రీల మనోభావాలతో వీరికి పనిలేదు. రేటు కుదిరితే మరో మాట లేకుండా భర్తలు తమ భార్యల్ని పరాయి మగాడు వెంట నిరభ్యంతరంగా పంపిస్తారు. వెళ్లే స్త్రీలు కూడా మాట్లాడకుండా వెళ్తారు. ఎందుకంటే గ్వాలియర్ ప్రాంతంలో భర్తలకు భార్యల మీద పూర్తి హక్కులుంటాయని నమ్ముతారు. ఒకసారి వివాహం జరిగితే తర్వాత ఆ స్త్రీని భర్త ఏం చేసినా నోరు విప్పని సమాజం అది.
వీరి ఆచార సాంప్రదాయాల గురించి తెలిసిన పోలీసులు కూడా నోరు విప్పడానికి సాహసించరు. ఒక మహిళను ఎన్నిసార్లు ఎంతమంది అయినా అద్దెకు తీసుకోవచ్చు. కొన్నిసార్లు ఆ స్త్రీని సొంతంగా కొనుక్కుంటారు కూడా. పిండి కొద్ది రొట్టె అన్నట్టుగా వయసులో ఉన్న అందమైన మహిళలకు అద్దె ఎక్కువ పలుకుతుంది. కొన్నిసార్లు నెల నెల అద్దె ఉంటుంది. మరికొన్నిసార్లు సంవత్సరానికి ఒకసారి అద్దె చెల్లించే పద్ధతి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి అద్దె చెల్లించే వారు ₹1,00,000 నుంచి ₹20,00,000 వరకు చెల్లిస్తుంటారు. 16 నుంచి 30 సంవత్సరాలలోపు స్త్రీలకు ఎక్కువ అద్దె ఉంటుందని అక్కడ వారు చెబుతుంటారు. అయితే కొంతమంది చిన్నపిల్లలకు మందులు ఇచ్చి వారు పెద్దగా కనపడేలా చేసి వారిని కూడా అమ్మకానికి పెడుతుంటారు. ఇది చాలా అమానుషం. ఒకసారి అద్దె కాలం పూర్తయిన తర్వాత ఆ స్త్రీతో అద్దెకు తీసుకున్న వ్యక్తికి ఎలాంటి సంబంధం ఉండదు. ఎక్కడి నుంచి అయితే అద్దెకు తీసుకువెళ్లారో తిరిగి అక్కడికి తీసుకొచ్చి దించేస్తారు. ఇక అద్దె కాలం ముగిసిన తర్వాత ఆ స్త్రీ ఆరోగ్యం ఎలా ఉన్నా వారికి ఎలాంటి సంబంధం ఉండదు. అద్దె సమయం పూర్తయిన తర్వాత ఆ స్త్రీ గర్భం దాల్చినా అద్దెకు తీసుకున్న వ్యక్తి ఎలాంటి బాధ్యత వహించడు. స్త్రీలు కూడా ఈ విషయంలో నోరు మెదపరు. ఒకరితో రిలేషన్షిప్ పూర్తవగానే మరొక వ్యక్తితో రిలేషన్షిప్కి ఆమెను సిద్ధం చేస్తారు. ఇంత జరుగుతున్నా అక్కడ స్త్రీలు ఏమీ మాట్లాడరా అంటే వారు మాట్లాడకుండా ఉండడానికి కొన్ని కారణాలున్నాయి. ఇక్కడి స్త్రీలు మానసికంగా శారీరకంగా ఇలా మారిపోవడానికి వీరుండే సమాజం కట్టుబాట్లే ప్రధాన కారణమంటారు. తమ సమాజ కట్టుబాట్లను అధిగమించడానికి గ్వాలియర్ ప్రాంతంలోని స్త్రీలు ఇష్టపడరు. అందుకే ఈ అద్దెల తంతు ఇక్కడ నిరభ్యంతరంగా సాగిపోతూ ఉంటుంది. అతి కొద్ది మంది స్త్రీలు ఈ తంతును వ్యతిరేకిస్తున్నా మెజారిటీ స్త్రీల మద్దతుతో దీన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతంలోని అమ్మాయిలు పెళ్లి కన్నా చదువే ముఖ్యమైన విషయాన్ని గమనించి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే వీరి సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో పరిస్థితుల్లో పెద్దగా మార్పు రావడం లేదు. ఇక అగ్ని సాక్షిగా వివాహం చేసుకున్న భార్యను వేరొకరికి కొంతకాలం పాటు అద్దెకివ్వడానికి ప్రధాన కారణం పేదరికమే అంటున్నారు చాలామంది విశ్లేషకులు. ఒక్క మధ్యప్రదేశ్లోనే ఈ అనాచారం లేదు. మన దేశంలోని మరికొన్ని గిరిజన ప్రాంతాల్లో ఈ దరిద్రపు ఆచారం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చెప్పుకునే గుజరాత్లోని నేట్రంగ్ తాలూకాలోని ప్రజాపతి అనే వ్యక్తి తన భార్యను అక్కడి పటేళ్లకు ప్రతి నెల ₹8,000 అద్దెకిస్తున్నాడు. ఇది కొన్ని సంవత్సరాలుగా సాగుతుంది. భార్యలను అద్దెకు తీసుకునే వ్యవహారంలో పిల్లల్ని కనలేని కలగని స్త్రీలను ఎంచుకుంటుంటారు. అద్దె కాలం ముగియగానే ఆ స్త్రీ మరొక వ్యక్తికి అద్దె వస్తువు అయిపోతుంది. ఈ కార్యక్రమం సంవత్సరం మొత్తం సాగుతున్నా సంవత్సరంలో ఓ రోజున దీనికోసం ప్రత్యేకించారు. ఆ ప్రత్యేకమైన రోజున గుజరాత్ రాష్ట్రం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా మగవాళ్ళు వచ్చి తమకు నచ్చిన స్త్రీని అద్దెకు తీసుకువెళ్తుంటారు. అంతేకాకుండా మెహసానా, పతన్, రాజ్కోట్, గాంధీనగర్ వంటి జిల్లాల్లోని పిల్లల్ని కనలేని స్త్రీలని, పేద కుటుంబాల వారిని ఇలా డబ్బిచ్చి వాడుకుంటున్నారు. నేత్రంగ్, వలియా, దెడియాపద, సక్బరా, రాజ్పిప్లా, జుగాదియా వంటి ప్రాంతాల్లో వాసవ గిరిజన తెగకు చెందిన గిరిజనులు కూడా వచేతియాస్ అనబడే బనస్కంత, మెహన్సా, అహ్మదాబాద్ వంటి జిల్లాల బ్రోకర్లతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. పట్సేల్ అలాగే ఠాకూర్ జాతికి చెందిన గిరిజన స్త్రీలను ఈ విధంగా వెలకట్టి వారికి పెళ్లిళ్ళు చేయాలనుకుంటారు. సమాజంలో ఎక్కడైనా బ్రోకర్లదే పైచేగా ఉంటుంది. పంట పండించే రైతు కంటే కూడా మధ్యలో ఉండే బ్రోకర్లే బాగుపడుతుంటారు. అలాగే ఇక్కడ కూడా వీరిదే కీలక పాత్ర. భార్యలను అద్దెకిచ్చే కార్యక్రమానికి వీరే ప్రధాన సూత్రధారులు. గిరిజన ప్రాంతాల్లో పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాల దగ్గరకు వెళ్లి వారికి ₹1,000 ఆశ చూపిస్తారు ఈ బ్రోకర్లు. ఒక్క నెల లేదా ఒక్క సంవత్సరం భార్యను అద్దెకు పంపితే 1,000 లేదా ₹1,00,000 కళ్ళ చూడవచ్చునని ఆ కుటుంబ యజమాని కాశ చూపెడతారు. యవ్వనంలో ఉన్న భార్యకైతే మరింత ఎక్కువ మొత్తం ఇస్తామంటారు. వీరి మాటలకు పడిపోయిన ఆ గిరిజన భర్తలు తమ భార్యల్ని అద్దె పద్ధతిన వేరొక వ్యక్తి దగ్గరకు పంపడానికి ఒప్పుకుంటారు. అద్దెకి తీసుకున్న వ్యక్తి నుంచి ఈ దళారులు 70,000 నుంచి ₹1,00,000 దాకా వసూలు చేస్తారు. కానీ బాధితులకు ఇచ్చేది మాత్రం 10 నుంచి ₹15,000 మాత్రమే. ఇంత మొత్తం యవ్వనంలో ఉన్న భార్యలకు మాత్రమే లభిస్తుంది. మధ్య వయసున్న మహిళలకైతే ₹6,000 నుంచి ₹8,000 మాత్రమే ఇస్తారు. అద్దెకు వెళుతున్న స్త్రీ వయస్సు, అందచందాలు, ఆరోగ్యం వంటి విషయాల మీద వీరికిచ్చే మొత్తం ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు నెలకు ₹1,00,000 నుంచి ₹2,00,000 వరకు కూడా చెల్లింపులు జరుగుతాయి. విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువ మొత్తం ఇచ్చి ఇక్కడ స్త్రీలను తీసుకువెళ్తుంటారు. మరి ఇంత జరుగుతున్న పోలీసులు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఇదంతా బహిరంగంగా జరిగే వ్యాపారమే. మైనర్ బాలికల మీద అద్దె వ్యాపారం ఎక్కువగా సాగుతుంటుంది. ఈ విషయంలో 1-2 సార్లు ఇక్కడ స్త్రీలు తమ అసమ్మతిని తెలియజేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా ఫలితం లేదు. ఈ కార్యక్రమం గురించి మాట్లాడడానికి గానీ సాక్ష్యం చెప్పడానికి గానీ ఎవరూ రారని స్థానిక పోలీసులు చెబుతున్నారు. భార్యల్ని అమ్మడం లేదా అద్దెకివ్వడం అనే పద్ధతి ఒక్క మన దేశానికి పరిమితం కాలేదు. విదేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. 20-30 సంవత్సరాలుగా కొన్ని దేశాల్లో భార్యలను అమ్ముకోవడం, అద్దెకివ్వడం లాంటి కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతున్నాయి. భార్యలను అమ్ముకోవడం, అద్దెకివ్వడం లాంటి వాటికి ప్రధాన కారణం పేదరికమైతే మరో కారణం ఆడపిల్లలు తగ్గిపోవడం అంటున్నారు నిపుణులు. గడిచిన కొన్ని సంవత్సరాలుగా అబ్బాయిలు తమకు నచ్చిన సరైన జోడి దొరకక పెళ్లి కాకుండా ఉండిపోతున్నారు.
తమకన్నా తక్కువ స్థాయి వారిని, తక్కువ చదువుకున్న వారిని పెళ్లాడడానికి మనసు రాక కొంతమంది అబ్బాయిలు పెళ్లికాకుండా ఉండిపోతున్నారు. అలాంటి వారే అద్దెకు భార్యలుగా తమకు నచ్చిన వారిని తెచ్చుకుంటున్నారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఆడపిల్లలను కని చదివించి కట్నాలు ఇచ్చి వారికి పెళ్లిళ్ళు చేయలేక కడుపులో ఉండగానే ఆడపిల్లని తెలియగానే చంపేసేవారు. దేశంలో కూడా చాలా ప్రాంతాలు ఇలానే జరిగింది. ఇప్పుడు కూడా ఇలానే కొన్ని చోట్ల జరుగుతుంది కూడా. ఇక ఇలా ఆడపిల్లలను కడుపులో ఉండగానే చంపిన ఫలితమే ఇప్పుడు ఈ దుస్థితికి కారణం. అయితే ఆడపిల్లల సంఖ్య తగ్గిపోవడం అనేది నిజమే అయినా ఇక్కడ పేదరికమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. దాన్ని అధిగమించే వరకు ఇలాంటి దురాచారాలు కొనసాగుతూనే ఉంటాయి. ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులకు సానుభూతి, జాలి లేకపోవడం క్షమించరాని విషయం. ఏ దేశంలో అయితే మనం స్త్రీలను శక్తి రూపాలుగా, లక్ష్మీదేవులుగా కొలుస్తున్నామో అక్కడ ఇలా కొంతమంది ఆడపిల్లలకు జరగడం దారుణం. చాలా మంది ఆడపిల్లలు సమాన హక్కుల కోసం పోరాడుతున్నారు. వాటి కోసం పార్లమెంట్లో బిల్లులు కూడా పాస్ చేస్తున్నారు. ఈ సంస్కృతిని పెకిలించి వేయటమే కాదు, స్త్రీలు కూడా తమకు జరుగుతున్న అన్యాయాల గురించి పోరాటం నేర్చుకోవాలి. అప్పుడే సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న హింస, అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, కాస్తైనా తగ్గుతుంది. ఆడపిల్లలు చదువుకోవడం, వారి హక్కులను తెలుసుకోవడం అనేది చాలా అవసరం. సో ఇది ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.